వేణుస్వామి, మా చెయ్యి శ్యామ్ల జ్యోతిష్యం ఆ రోజు మేము అడగకుండానే చెప్పి మాకు మా ఫ్యాన్స్ కు మంట పుట్టించావు. అయ్యో రామా, ఎవరికి మండినా నేను చెప్పిందే జరిగింది కదా. ఇప్పుడు ఆ పాత విషయం గెలకడానికి వచ్చావా ఏమిటి? నువ్వు బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నావు. నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికే వచ్చాను. నిజాలు చెబితే ఇలాగే ఉంటుంది. మరి నేను ఎవరికి భయపడే రకం కాదు సుమి. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. రీసెంట్ గా మా చెయ్యి శోభిత వివాహం జరిగినప్పుడు కూడా యాదవ జ్యోతిష్యం చెప్పావు. నా ఇష్టమయ్యా, నేను ఉందే జ్యోతిష్యం చెప్పడానికి. అందులో తప్పే ఉందట. ఏదో క్యాసెట్ టైకు హెడ్ అరిగిపోగలదు. అడగకుండానే జాతకాలు చెప్పే నువ్వు సమంత రాజుల వివాహం గురించి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఓ అదే మీ బాధ. నేను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాను. వేణు, నీకు సురు సుమ్మ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. నా దగ్గర నాటకాలు ఆడకు. నాటకాలు డ్రామాలు మీ సినిమా వాళ్ళు ఆడతారు. నేను నికార్సైన జ్యోతిష్యుణ్ణి. నిప్పులా బ్రతుకుతా. తొక్కేం కాదు, నిప్పు కాదు. నీ తుప్పు వదిలిస్తా వేణు. మా సెలబ్రిటీల జీవితాల్లో వేలు పెట్టి వాళ్ళు విడిపోతారు, వీళ్ళు నాశనం అవుతారు అంటూ పిచ్చి కోతలు కూసే నీకు బ్యాండ్ బాజా మోగిస్తా. చాలా మంది మోగించినా ఇక్కడ అదరలేదు బెదరలేదు. నాకు ఓ పెద్ద సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉండి అట్టే కుదరలేదు. ఇప్పుడు శ్యామ్ రాజ్ జాతకం చెబుతావా లేదా? ఏ మీ అబ్బాయికి చెబితే మండిందంటున్నారు. వేరే వాళ్ళ జాతకం ఎలా అడుగుతారు? నువ్వు కావాలనే టార్గెట్ చేసి మా పరువు తీసావు. ఇప్పుడు శ్యామ్ జాతకం చెప్పకుండా ఆటలాడుతున్నావు. ఇదెక్కడి గోలయ్యా? చెబితే చెప్పారు అని, చెప్పకపోతే చెప్పలేదు అని. అయినా అసలు ఈ మీడియా వాళ్ళు మా జ్యోతిషుల వెంట పడి చంపేస్తున్నారు. మీడియా వాళ్ళ మీ జ్యోతిష్యుల వెంట ఏం మాట్లాడుతున్నావు? ఇలాగే శ్యామ్ రాజ్ జాతకం చెప్పమని గోల చేస్తున్నారు. జనాలకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలా మా వెంట పడుతున్నారు. అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదా? ఎవరైనా అడిగితే జ్యోతిష్యం చెప్పాలి. అడగకుండా నోటికొచ్చింది చెప్పి దాని ద్వారా పబ్లిసిటీ అయ్యి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. ఎవరు తక్కువ తిన్నారు? అడ్డమైన యాడ్లు చేస్తూ పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్లు చేసే సెలబ్రిటీలు గొప్పవాళ్ళ? ఎవడి పొట్టతిప్పులు అడివి. చాలా ఓవర్ మాట్లాడుతున్నావు. నాకు ఇవన్నీ అనవసరం. శ్యామ్ రాజ్ జాతకం కావాలి. వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా? ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లాడు పుడతాడా? నాకు చెప్పి తీరాలి. నువ్వు మీ నుండి వెళ్ళిపోయాక మీకు ఎందుకు ఆవిడ గురించి అంత శ్రద్ధ అని అడుగుతున్నాను. కలిసినప్పుడు నీకెందుకు విడగొట్టాలని అంత శ్రద్ధ పుట్టింది? నేను జ్యోతిష్యంలో తోపును. అన్ని పరిశీలించి నిజాలే చెబుతాను. గాడిద గుడ్డేం కాదు. ఏదో చీకట్లో రాయేసావు, వర్కౌట్ అయింది. అంత మాత్రాన నువ్వేదో పెద్ద పుడింగి అయిపోతావా? అయ్యాను కాబట్టే పొలిటికల్ లీడర్స్, సినిమా వాళ్ళు నా వెంట పడుతున్నారు. నీ మొహం. అందుకేనా ఏపీలో జగ్లకు వస్తాడు అధికారంలోకి అని చెప్పావు? ఏమైంది? 11 సీట్లతో చతికిలు పడ్డాడు. ఈసారి రాయి తగలలేదు కదూ. నువ్వు నా మైనస్లను మాత్రమే చెబుతున్నావు. నేను చెప్పినవి ఎన్నో జరిగాయి. ఇంకా మూఢనమ్మకాలు ప్రజల్లో ఉన్నాయని నీలాంటి వాళ్ళు చేస్తున్న ఎదవ పనులు ఇవన్నీ. ఇదిగో వేణుస్వామి, నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా చెబితే నీకు ఎత్తడైపోతుంది. ఆ పూజలేవో చేసుకో. జాతకాల గురించి ఎక్కువ మాట్లాడితే నీ జాతకం నేను చెబుతా. వామ్మో వాయ్యో గోవిందా.